ఏదైనా కంటెంట్ వైరల్ అయితే చాలా ఆనందపడిపోతాం, వైరల్ అవ్వాలని కోరుకుంటాం. వైరల్ ఫేవర్స్కి తప్ప మిగతా అన్నీ బాగా వైరల్ అయిపోవాలి, మేము బాగా ట్రెండింగ్లో అయిపోవాలని కోరుకుంటాం. కానీ అలా చూసే వీడియోలు మనకి కొంత ఎగ్జైట్మెంట్ని, ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ అవతల సైడ్ ఒక స్టోరీ ఉంటుంది, అది చాలా బాధాకరంగా, భయంకరంగా ఉంటుంది. సో ఈ స్టోరీస్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక సినిమా రాబోతుంది వైరల్ ప్రపంచం. టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ బ్రిజేష్ గారు. నిత్య. హలో. హాయ్. సీరియస్గా ఉన్నారు? ఏమన్నా వైరల్ వీడియో అవుతుందేమో, మీ వీడియో వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారా? అవ్వాలని నేను అనుకోవట్లేదు, అవుతుందేమో. అయితే వెయిట్ చేస్తున్నారా? లేదు, వీడియోస్ ఏమైనా ఉన్నాయా అలాంటి? వర్క్ ఉంది అంతే, చేసిన వర్క్ ఇప్పటి వరకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే, ఎక్స్ప్లాయిట్ చేయటం, రిలేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం, రిలేషన్ సజావుగా ఉన్నంత వరకు ఒకలాగా, సో ఏదైనా బ్రేకప్ మూడ్కి వచ్చేస్తే ఇంకొకలాగా రిలేషన్స్ టర్న్ అవుట్ చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు జనరల్గా మనం ఎవ్రీ 2 monthsకి ఒకసారి వైరల్ కంటెంటే మా న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. వీడియోస్ లీక్ అవటం, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వీడియోస్ని బయటికి పోస్ట్ చేయటం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఒక విషయాన్ని దాచడం కష్టం, చెప్పడం తేలిక, అలా అయిపోయింది కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా మీకు ఇది? ఇప్పుడు మనకి జనరల్గా ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ నాట్ సంథింగ్ వీ హ్యావ్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు మన చేతిలో ఒక విషయం ఉందంటే మనకు అది ఎలా యూజ్ చేయాలి అనేది ఒక మాన్యువల్ ఉంటుంది. 30 years సార్ మ్యాక్సిమం. మనకి జీవితంలోకి ఇంటర్నెట్ ఎంటర్ అయ్యి అంతకుముందు బాగా యూసేజ్లోకి వచ్చి లాస్ట్ 10 years. అంతకుముందు అసలు విషయం చెప్పాలంటే కష్టపడేవాళ్ళు. అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఆపాలంటే కష్టపడాలి. మనకి ఇప్పుడు దాని గురించి ఎలా వాడాలో మాన్యువల్ లేదు. ఏ ఏజ్ గ్రూప్కి తెలియదు ఇది ఎలా వాడాలో. అందరం వాడుతున్నాం, కానీ ఇంతే వాడాలి, ఇంత వాడద్దు అని లేదు. అది సెల్ఫ్ కంట్రోల్ కదా. సెల్ఫ్ కంట్రోల్ అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక మూమెంట్ ఆఫ్ యాంగరే అండి ఏదన్నా. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి గొడవ అయింది, దాని రిలేషన్లో ఏదో బయట పెట్టేస్తున్నారు, అమ్మాయో అబ్బాయి బయట పెడుతున్నారు. ఆ ఒక్క మినిట్ కంట్రోల్లో లేదు, అది పెట్టిన వెంటనే దానికే అది వైరల్ అయిపోతుంది. యూజ్ చేసే వాళ్ళకి కూడా మనం ఈ పర్టిక్యులర్ వాళ్ళది ప్రైవసీ ఇది, మనం దీన్ని మళ్ళీ రీపోస్ట్ చేయొద్దని ఏం లేదు. దొరికిన వెంటనే ఒక 10 వాట్సాప్లో, టెలిగ్రామ్స్లో, ఇంటర్నెట్ అంతా వైరల్ అయిపోతుంది అది. అలా అయినప్పుడు నాకేంటంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరో మన ఫోటో పోస్ట్ చేస్తే మనకు నచ్చలేదంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి తీసేరా అని చెప్తాం. కానీ ఇది ఎవరు చెప్పలేదు కదా, ఇది ఎవరు చేస్తున్నారు, ఆ మనిషి మీద ఎంత బ్యాడ్ ఫీలింగ్, ఆ అమ్మాయో అబ్బాయో ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతారు అది జరిగినప్పుడు అనేది నాకు కొంచెం ఐ థాట్ ఆన్ దట్. ఆ లైన్స్ మీదే నేను మొత్తం స్టోరీ ఇది రాసుకోవడం జరిగింది. సో మీకు చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ దొరుకుంటాయి. తప్పకుండా. అవును అవును అవునా? అవును. సో అదితి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చెప్పచ్చా బ్రిజేష్? ఐ థింక్ నేను ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్లో అదితి ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు బ్రిజేష్ లైన్ చెప్పినప్పుడు ఇంటర్నెట్ ప్రైవసీ అని ఒక కేటగిరీ, అంటే దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి, కానీ నేను పెట్టే కాంటెంట్ని ఎలా మిస్యూజ్ చేయగలుగుతారు, చేయొచ్చు, అది నేను ఎప్పుడు ఆలోచించలేదు అంటిల్ హీ బ్రాట్ ఇట్ అప్. సో టాకింగ్ అబౌట్ అదితి, ఆనెస్ట్లీ నాకు యాక్చువల్లీ వేరే క్యారెక్టర్ నచ్చింది ఫస్ట్ వెన్ హీ టోల్డ్. స్వప్న చేద్దాం అనుకున్నాను. బికాజ్ ద వే ఐ అండర్స్టూడ్ ఇట్, వైరల్ ప్రపంచం నరేటివ్ అంతా స్వప్న పాయింట్ ఆఫ్ వ్యూలో, తనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. నేను ఓన్లీ అదే ఆలోచించాను, ఐ వాంట్ టు బి ఆన్ ద స్క్రీన్ ఫర్ లాంగర్ టైమ్ అని. బట్ ఐ థింక్ ద టీమ్ వాజ్ సెట్ ఆన్ మీ బీయింగ్ అదితి, సో దే సా అదితి ఇన్ మీ అండ్ I lived Aditi. Okay. So, అంటే she is very vulnerable. Okay, emotional bonding కోసం వెయిట్ చేసే అమ్మాయిలా ఉంటుంది. ఎప్పుడు అంటే తన దగ్గర చాలా చిన్న సర్కిల్ ఉంటుంది. She always wants to keep her circle close. She has that fear of losing people. So, our vulnerability అన్న aspect I really liked about Aditi. I hope I did justice. Right. No, you definitely okay. సో మీ క్యారెక్టర్ విషయానికి వస్తే, సో ఏదైనా మీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఇప్పుడు బ్రిజేష్ గారు రాసిన స్టోరీ లైన్ మాకు ట్రైలర్ చూస్తేనే ఇదేంటి చాలా విషయాలు ఇందులో న్యూస్ కంటెంట్లో చూసాం కదా, చాలా రిలేటబుల్గా ఉంది కదా అనిపిస్తుంది. మీకు అనిపించింది సార్? అంటే క్యారెక్టర్ నేను ఏదైతే ప్లే చేశానో, ప్రవీణ్ అనే క్యారెక్టర్
సేమ్ నిత్య చెప్పినట్టు నాకు వచ్చిన రోల్ వేరే అంతకుముందు, మీకు నచ్చిన రోల్ వేరే, నాకు వచ్చిన రోల్ వేరే. నచ్చిన రోల్ వేరే ఉందా? నచ్చిన కాదు, నేను ఇచ్చిన రోల్ వేరే, ఆయన చేద్దాం అనుకున్న రోల్ అది ప్రవీణ్. ఎందుకన్నా ఫ్లిప్ చేశారు? వాళ్ళకి నచ్చిన రోల్స్ లో వాళ్ళని ఎందుకు? అంటే ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే దీంట్లో ఏంటి రిలేటబుల్ వాట్ ఎవర్ ఏదైతే మీరు చెప్పినారో, యాజ్ అన్ యాక్టర్ నా ఒపీనియన్ ఏంటంటే, ఒకటి ఏదైనా క్యారెక్టర్ చదువుతున్నప్పుడు ఒకవేళ నేనే కనిపిస్తున్నాను అన్నట్టు అనిపిస్తే అంత మజా ఉండదు చేసేటప్పుడు. సో నాకు ఎక్కడో ఒకే ఫ్లిప్ సైడ్, ప్రవీణ్ అనే క్యారెక్టర్ హీస్ వెరీ కేర్ఫుల్ విత్ హిస్ వర్డ్స్. బయట అలా ఉండరు అంతేనా? అంటే మోర్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే ఏదైనా మాట్లాడేటప్పుడు. ప్రవీణ్ ఎట్లా అంటే కొంచెం కేర్ఫుల్ విత్ హిస్ వర్డ్స్, ఏదైనా అంటే అవతల పర్సన్ హర్ట్ అవ్వకుండా ప్రవీణ్ లాగా ఉంటే ఉండేటట్టు. బెటర్ సార్ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు. మీకు అసలు గుర్తుందో లేదా, నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇదే ఇలా ఒక ఇంటర్వ్యూ మీ దగ్గరకు వస్తే మీరు అదే సేమ్ ఇదే సజెషన్ ఇచ్చినారు నాకు, ఇలా మాట్లాడితే కష్టము ఇండస్ట్రీలో అది అని చెప్పినారు. ఐ థింక్ దట్స్ మై అంటే ఐడెంటిటీ. అలా ఎందుకని చెప్పానంటే, ఇప్పుడు మనకి ఈరోజు ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఒక ఎమోషన్ ఉంటుంది, Correct. ఆ ఎమోషన్కి మాట్లాడేస్తాం, కానీ అది మనం కాదు, ఆ సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడతాం. కానీ అది విని బయటకు వెళ్ళిపోయినాడు మనం అదే అనుకుంటాడు, వాడికి మళ్ళీ కరెక్ట్ చేసే ఆపర్చునిటీ లైఫ్ టైం రాకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో కొంచెం అక్కడ హోల్డ్ చేస్తే మన క్యారెక్టర్ని కాపాడుకోవచ్చు. అలా మనం స్పిల్ అవ్వము. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ అనిపించింది చెప్పడం ఇస్ ఫైన్. కొన్ని థింగ్స్ నేను అసలు చెప్పను కూడా చెప్ప బయటికి, అంటే అనిపించింది అలా చెప్తానని కాదు, చెప్పేది ఏదైనా ఉంటే అది అనిపించింది చెప్పడం బెటర్ అనేది నాకు. ఎగ్జాక్ట్లీ అనిపించింది చెప్పాలి, కానీ ఎక్కడ చెప్పాలి అక్కడే చెప్పాలి. అంతే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆ మాత్రం ఉందనుకుంటా కంట్రోల్. మాత్రం ఓకే ఉండాలి. యాక్చువల్లీ సన్నీ నాకు నిత్య అయితే షూట్ అప్పుడే తెలుసు, మేము షూట్ ముందు కలిసాం, ఒక వారం 2 వారాల ముందు కలిసాం, అప్పటి నుంచే తెలుసు. సన్నీ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. సో నేను స్క్రిప్ట్ నుంచి సన్నీకి పంపించిన రోల్ మనోడు చదివి అది కాదు ఇది చేస్తా అన్నాడు. నాకు సన్నీ చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్. సో ఆ ఇంకో రోల్ చేస్తా అంటే సన్నీ నా అట్లీస్ట్ నా హెడ్లో సన్నీ ఏదైనా చేయొచ్చు అని నాకు ఉంటుంది. సరే ఓకే అని ఆ రోల్, నచ్చిన రోల్, నేను ఇచ్చిన రోల్ కాకుండా నచ్చిన రోల్ చేశాడు సన్నీ. సూపర్. అంటే ఒక వీడియోని లీక్ చేయటం అంటే రివెంజ్ పోర్న్ అనేది ఒకటి ఇప్పుడు యూత్ని బాగా కుదిపేస్తున్న సమస్య. సో మన ఎగ్జైట్మెంట్స్, మన ట్రస్ట్తో ఏదో వీడియోస్ రికార్డ్ చేస్తాం, అవి పర్సనల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరి గురించి నేను మాట్లాడింది అయి ఉండొచ్చు, కానీ ఆ రిలేషన్ ఏదైనా కొంచెం తేడా వస్తే వీడియోస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఈ బ్లాక్మెయిలింగ్ ప్రపంచంలో బతుకుతున్నాం అనిపిస్తుంది ఇప్పుడు. ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తర్వాత ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ కానీ, లేకపోతే ఇది రిలేషన్స్ని దగ్గర చేస్తుంది అనేది ఎంత నిజమో, ఏదైనా తేడా వస్తే రిలేషన్ రూన్ చేస్తుందని కూడా అదే అంతే నిజం. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు కథలో ఇది? ఇప్పుడు ఈ కథ వరకు మనం మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ వచ్చేసి అప్పుడే ఒక ఇంటర్నెట్ ఆన్లైన్ కలిసిన క్యారెక్టర్స్. ఇంకో 2 క్యారెక్టర్లు ఉన్నాయి మా దగ్గర, అవి వాళ్ళు 4 సంవత్సరాల నుంచి ఒకరికొకరు తెలిసిన క్యారెక్టర్స్. ఎలా ఉన్నా కూడా నమ్మొచ్చా నమ్మొద్దా ముందు పర్సన్ని అనేది మనకి తెలియదు. అది చాలా థిన్ లైన్ ఉంటుంది కదా, అదే మా సస్పెన్స్ ఎలిమెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నమ్మకానికి ఇప్పుడు ఇంటర్నెట్లో ఏదైనా చాలా న్యూస్లో చూస్తుంటాం. సో అవన్నీ చూస్తుంటే నా మీద నమ్మకం లేదా, అయితే పిక్ పంపించు, అసలు నమ్మకం దగ్గరే వాళ్ళు బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది. నమ్మకం పేరుతోనే బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది. సో నేను ట్రైలర్లో చూసినప్పుడు కూడా నేనే కదా స్క్రీన్ రికార్డ్ చేస్తాను, సో పిక్ పంపించు. సో ఆ టైంలో వాళ్ళు చేసిన ఏదైతే సరదాగా చేసిన పని ఉందో, తర్వాత వాళ్ళ లైఫ్స్ని సూసైడ్ పాయింట్స్ వరకు తీసుకెళ్ళిపోతుంటాయి. అసలు వాళ్ళు బతకలేరు ఈ సొసైటీలో, ఊరు మారిపోతారు, దేశం మారిపోతారు. అంటే కంప్లీట్ ఇప్పటి వరకు బతికిన ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళి తలదాచుకొని ఐడెంటిటీ మార్చుకొని బతికే పరిస్థితికి వస్తుంటారు. అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయి అందులో? అలాంటి ఒక స్టోరీనే ఉంది. అలాంటి ఒక పర్సన్ ఎఫెక్ట్ అయిన పర్సన్ ఈ అమ్మాయా ఆ ఇంకో అమ్మాయా అనేది మనం మేజర్ సస్పెన్స్. ఈ అమ్మాయి అయ్యే అవకాశం లేదు అలా ఎందుకండి అలా అంటారు? సో మీ క్యారెక్టరైజేషన్ చెప్పారు కాబట్టి. I think Aditi is a vulnerable character. యాక్చువల్లీ చాలా ఎక్కువ వల్నరబుల్ ఈ అమ్మాయి. సో అంత ఎగ్జైట్మెంట్స్, క్లోజ్డ్గా ఉంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటారు. లేదండి, చాలా వల్నరబుల్, బట్ షీ ఈస్ ఆల్సో వెరీ ఎక్స్ప్రెసివ్. అంటే ఇప్పుడు మనకి ఈమె ప్రేమిస్తున్న ముందు పర్సన్, ఇప్పుడు ప్రవీణ్ క్యారెక్టరే కాదు ఇంకో అమ్మాయి క్యారెక్టర్ కూడా ఉంది. ఆ అమ్మాయి గురించి ఏదన్నా చేయొచ్చు. అదితి అనే క్యారెక్టర్ వల్నరబుల్, కానీ అలాంటి ప్రేమ గురించి ఏమన్నా చేసే క్యారెక్టర్ అంత వల్నరబుల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆ డెస్పరేట్ ఫర్ లవ్,
ఆల్మోస్ట్ చాలా సెన్సిబుల్గా ఉంటారు అలాంటి వాళ్ళు, సెన్సిటివ్. చాలా అదితి సెన్సిబుల్గా sensible. ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. ఎమోషనల్ అండి, కానీ అదితి ఈజ్ నాట్ దట్ సెన్సిబుల్. ఓకే, ఎలాంటి రిలేటబుల్ ఫ్యాక్టర్ చూడబోతున్నాం ఇప్పుడున్న సినిమా గోయర్స్ కానీ యూత్కి కానీ మీ క్యారెక్టర్ ఎలా రిలేటబుల్ అవుతుంది? ఆనెస్ట్లీ ఇన్ ద లాస్ట్ 4-5 years అండి, సిన్స్ కోవిడ్ అనుకుంటా, ఈ సోషల్ మీడియా హ్యాస్ గాన్ క్రేజీ. సో అందరికీ వ్యాలిడేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నా ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది షేర్ చేశారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, కాంప్లిమెంట్స్ వచ్చాయి, వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దట్. ఐఎమ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ ఇట్. సో దిస్ ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ వ్యాలిడేషన్ అని నేను నమ్ముతున్నాను. ఎగ్జాక్ట్లీ, So- చాలా బాగా చెప్పారు, సో చాలా బాగా చెప్పారు. దిస్ ఇస్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ విత్ మై క్యారెక్టర్. ఇప్పుడు 4 likes తక్కువ వచ్చినాయి, 4 shares తక్కువ వచ్చినాయి, ఏం పడిపోయింది మన జీవితంలో? ఎగ్జాక్ట్లీ. ఏం పోయింది? పోనీ ఒక 1 million views వచ్చినాయి, ఏం యాడ్ అయింది? యా. సో ఇది అంటే వ్యాలిడేషన్కి పారామీటర్స్ మన ఓన్గానే సెట్ చేసుకోవాలండి, ప్రపంచానికి వదిలేయకూడదు. వెరీ ట్రూ. సో వదిలేస్తే వాళ్ళు మనల్ని ఆడుకుంటూ ఉంటుంటారు, యా. కామెంట్ పెట్టి మన లైఫ్ని ఒక రోజంతా డిస్టర్బ్ చేయొచ్చు, Yeah. ఒక చిన్న మెసేజ్ పంపించి మన మూడ్ని అప్సెట్ చేయొచ్చు. Yeah. అంటే ఎవరి కంట్రోల్లో బతుకుతున్నాం అనేది ఆల్వేస్ చెక్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. సో మీరు చెప్పారు కదా చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ వ్యాలిడేషన్, దట్ ఈస్ ద నైస్ వర్డ్. థ్యాంక్ యూ. సో అలాగే ఉండబోతుందా మీ క్యారెక్టర్? యా, డెఫినెట్లీ అండి. నా క్యారెక్టర్లో దట్ విల్ బీ ద రిలేటబిలిటీ. ఆల్సో ఐ థింక్ ఆన్ ద హోల్ వైరల్ ప్రపంచం మూవీలో ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్న వాళ్ళు దే విల్ ఫీల్ దట్ ఓ ఇది నాతో జరిగింది, అరే ఇది అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతుంది. దే విల్ ఫీల్ దట్ కనెక్ట్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ సమ్ వే ఆర్ ఫార్మ్. ఓవరాల్గా స్టోరీకి చూస్తుంటే యాజ్ ఏ ఆడియన్గా స్టోరీ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీ క్యారెక్టర్ గురించి వదిలేసేయండి, ఓవరాల్ ద స్టోరీ. I felt that the world needed viral ప్రపంచం. ఓకే, ఇప్పుడు చెప్పాల్సిన కథ. Yeah. ఓకే, Because nobody is talking about internet privacy అండి. Like how many movies? చాలా రూల్స్ వచ్చినాయి కానీ బ్రిజేష్ గారు, సైబర్ క్రైమ్స్ వచ్చినాయి, మనం ఏదైనా అబ్యూజ్ చేస్తున్నారు, సోషల్గా మా ఫొటోస్ని మార్క్ చేస్తుందని అంటే గవర్నమెంట్ దాన్ని యాక్షన్ తీసుకుంటుంది, కానీ అది సరిపోతుందా? నేనేం చెప్తానంటే ఎన్ని యాక్షన్ ఆ వీడియో మీరు తీసేశారు, ఒక వీడియో ఇంటర్నెట్లో పెట్టింది, కేసులు పెట్టారు, వాళ్ళని జైలుకి కూడా పంపించిన సందర్భాలు కానీ ఉన్నాయి. అది మన దగ్గర హేళన అనేది ఆ వీడియో పెట్టుకొని హేళన కానీ కామెడీ కానీ ఇప్పుడు మీరు చూస్తే మా ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు ఇలా వైరల్ అయినవి ఉన్నాయి, మన స్టేట్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళ గురించి, పక్క స్టేట్కి ఇలా అయినవి ఉన్నాయి. కానీ అది ఏమైపోతుందంటే దాన్ని సీరియస్గా మన దగ్గరున్న యూత్ కానీ, ఎందుకు ఇప్పుడు మనం కొన్ని కామెడీ షోస్ కూడా ఉన్నాయి, ఈ వీడియోని తీసుకెళ్ళి దీని గురించి కామెడీ చేస్తారు. అవును, అది మనకు తెలుసు, అది అక్కడ దాని గురించి అది ఒక కామెడీ అయిపోయింది. అంటే ఇంకొక మనిషి జీవితాన్ని బాధ కామెడీ కామెడీ అందరు నవ్వుకుంటున్నారు, టీవీలో కూడా వచ్చేస్తుంది. అది నాకు అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి. ఎగ్జాక్ట్లీ. ఇదైతే జరగద్దు అనేది నాకుంది. నేను దాని గురించి మాట్లాడాను. రష్మిక హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో చూసాను. అవును. సో అతను పట్టుకున్నారు, అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఎంతమంది అంతవరకు పోరాడగలరు అనేది అది point. correct. సో రెగ్యులర్గా ఐటీ ఎంప్లాయీస్ కానీ, జాబ్ చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు అంతవరకు పోరాడగలరా? అంత పవర్ పొజిషన్లో లేని వాళ్ళు ఏం చేస్తారు, స్టేట్ మారి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా ఆగట్లేదు కదా, వాళ్ళ గురించో ఆ మాటను వాళ్ళ చెవులకి వినిపించేలాగానే అందరు దాని గురించి హేళన చేస్తున్నారు. సనీ, ఈ క్యారెక్టరైజేషన్తో పాటు ఓవరాల్గా స్టోరీ మీకు డైరెక్టర్తో మంచి జర్నీ ఉంది, ఆల్మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నారు. బడ్డీస్ అనుకోండి, అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ ఒకటి చూసుకొని ఇన్స్పైర్ అయిన డేస్ అన్నమాట. సో అప్పటి నుంచి పరిచయం ఉంది. ఎలా చూస్తావు ఈ సినిమాని? ఈ సినిమాలో పార్ట్ ఆఫ్ ద మూవీ అవ్వటం ఎలా చూస్తావు? ఓవరాల్గా సినిమాని ఎలా చూస్తావు? అంటే నిజంగానే ఇలాంటి ఒక టేక్ ఇప్పటివరకు తీసుకోలేదు ఎవరు కూడా, ఇంటర్నెట్ ప్రైవసీ మీద కానీ, లేకపోతే అంటే అందరికీ తెలుసు బట్ ఎవరు మాట్లాడదలుచుకోలేదు అలాంటి సబ్జెక్ట్ అనమాట. అంటే మాట్లాడుతున్న కొద్దీ అది అలా సాగిపోతూ ఉంటుంది తప్ప దానికి ఒక సొల్యూషన్ ఉండదు, దానికి ఒక ఎండ్ పాయింట్ ఉండదు. కానీ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా? డెఫినెట్లీ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, బట్ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్. ఒక్కసారి ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్ మీరు ఏమన్నారంటే ఒక వీడియో బయటకు వచ్చింది ఫలానా యాక్ట్రెస్ది అని చెప్పారు, అంటే ఎంతమంది డౌన్లోడ్ చేసుకుని ఉండొచ్చు? ఆన్లైన్ నెట్ నుంచి మనం తీపిచ్చేయచ్చేమో కానీ వాడు మళ్ళీ ఇంకెప్పుడన్నా అప్లోడ్ చేయొచ్చు. యూనో అది కామెడీ పర్పస్ అవ్వచ్చు, లేకపోతే రివెంజ్ పర్పస్ అవ్వచ్చు, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి చాలా, ఇవన్నీ ఉంటాయి. సో ఒకరిని డిమీన్ చేయడానికి ఎవరన్నా ఏ రకంగానైనా దాన్ని వాడచ్చు అనమాట. క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలంటే ఈ సోషల్ మీడియాకి మించిన బిగ్గెస్ట్ వెపన్ ఏది లేదు. అంటే చాలా ఈజీ, మన ఐడెంటిటీని హైడ్ చేసుకోవచ్చు, ఎవరినైనా ఇబ్బంది పెట్టేయచ్చు, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు తిట్టేయచ్చు.
అంటే ఇలాంటి కాలంలో బతుకుతున్నాం. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవడైనా ఫేస్ టు ఫేస్ వస్తే వాడికి సమాధానం చెప్పొచ్చు, కానీ ఐడెంటిటీ లేని వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? కరెక్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. సో మీకు ఈ కథని డ్రైవ్ చేసే కథనం ఎలా ఉండబోతుంది? అంటే మీరు తీసుకున్న ఇష్యూ చాలా రెలవెంట్గా ఉంది, మీ ఎలిమెంట్స్ బాగున్నాయి, బట్ డ్రైవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవి మాకు ఎంగేజింగ్గా లేకపోతే ఏదో సమ్ ఒక క్లాస్ పీకుతున్నట్టు లేదా ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. వీటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? సో మనకి ఏ ఒక్క దగ్గర కూడా ఇప్పుడు మేము చెప్పేవన్నీ ఆడియన్స్కి అనిపిస్తాయి, మేమేమి వీటి గురించి మాట్లాడడం. ఇది ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ లవ్ స్టోరీస్ గురించే కదా, అమ్మాయిల సైడ్ నుంచి వాళ్ళ స్టోరీస్ చూస్తాము, వాళ్ళ గురించి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇదే స్టోరీ, దీని నుంచి ఆడియన్స్కి ఒక సారాంశం అందుతుంది కదా ఎండ్కి, అది మనకి మెసేజ్ లాగా తీసుకోవచ్చు, కానీ ఎమోషనల్ డ్రామా లాగా ఉంటుంది విత్ సస్పెన్స్. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది? అంటే మనకి గ్రే క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మీరు చెప్పింది వింటుంటే. మా కథ మొత్తంలో వైట్ క్యారెక్టర్ ఒకటి అదితి, మీద అన్ని క్యారెక్టర్స్ గ్రే ఉంటాయి. బాగానే గెస్ చేసి అంతే అన్ని గ్రే క్యారెక్టర్. అన్ని గ్రే క్యారెక్టర్. ఓకే, ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ కథతో చెప్పాలి, ఈ కథతోనే డైరెక్టర్ అవ్వాలి అలా అనుకున్నారా, లేకపోతే ర్యాండమ్గా ఇది పిక్ చేశారు? కథలు చాలా రాస్తుంటాం, నేను చాలా రాస్తాను. ఇది జరిగింది, అంతే జరిగిపోయింది. స్టార్ట్ చేయాలని నేను ప్లాన్ ఏం చేయలేదు, ఇది అయ్యింది. ఇది నేను రాసిన అన్ని కథల్లో చెప్పిన వెంటనే అందరికీ నచ్చే కథ ఇదే. ఓకే, అయితే అదొక మోటివేషన్. ఇంకోటి నాకేమనిపిస్తుందంటే ఇది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఉండిపోతుంది కదా, ఇది ఇంటర్నెట్ ఇలానే ఉండబోతుంది, ఇంకా డేంజర్ అవ్వబోతుంది. ఇన్ని సంవత్సరాలకి నేను తీసిన ఈ సినిమా రాసుకున్న కథ రెలవెంటే ఉంటుంది. ఇప్పుడు కొన్ని కథలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ సెల్ఫ్ లైఫ్ ఉందని చెప్పి నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందండి? అంటే ఈ అదితి క్యారెక్టరు ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది నిత్య కెరీర్కి? అంటే నా కెరియర్ కంటున్నారా? అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్లా ఉండబోతుందా? అబ్సల్యూట్లీ అండి. సో ఇన్ని ఇయర్స్ అయినా నాకు మై ఐడెంటిటీ స్టిల్ దేవుళ్ళు పాప, దట్ హ్యాస్ నాట్ చేంజ్డ్. తర్వాత పిట్ట కథ వచ్చినప్పుడు పీపుల్ లుక్డ్ ఎట్ మీ ఇన్ అ సర్టన్ వే. దాని తర్వాత ఫాలో అప్ నాకు ఏవైతే రోల్స్ వచ్చాయో అన్నీ అలానే, ఒక పల్లెటూరు అమ్మాయి. సో నన్ను ఒక అర్బన్ క్యారెక్టర్లో నోబడీ షోడ్ మీ ఆర్ ఆఫర్డ్. చూడట్లేదు, యా, కోపం వచ్చేసింది అదే ఎందుకో మరి. బట్ ఐ థింక్ వైరల్ విల్ చేంజ్ దాట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. ఆల్సో నేను ఇందులో ఓన్ చేసుకొని పర్ఫామ్ చేసినట్టు ఐ డెంట్ హ్యావ్ దట్ స్కోప్ ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్లో. I think I really got into the skin of the character with Viral. Aditi. సో మీ అపీరెన్స్ కూడా చేంజ్ అయినట్టుంది, దానికోసమేనా? అంటే ఇలానే ఉంటారు బయట, బయట ఇలానే ఉంటాను, సినిమాలో అలా చూస్తారు. అవునా? తిను బయట ఇలా అంటే మీకు చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అదితి, ముందే చెప్పినట్టు. సో నేను అదితి గురించి చదివేంత వరకు ఐ డెంట్ రియలైజ్ ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అని. ఐ ఆమ్ వెరీ వల్నరబుల్ యాజ్ అ పర్సన్ ఆల్సో. At least when we were shooting, I was vulnerable. ఇప్పుడు అది మార్చుకున్నాను. I learned from Viral. I learned from consequences ఎలా ఉంటాయో చూసి మార్చుకున్నాను. మంచిగా ఉంటూ మంచిది కదని తెలుసుకున్నారా? తొక్కేస్తారండి. కానీ తనది ఒక అర్బన్ ఫేస్, నాకు తెలిసినంత వరకు అది ఇప్పుడు బయటికి రాలేదు. ఈ మూవీతో బయట అంటే పెట్టగద కానీ దేవుళ్ళు కానీ ఇచ్చిన ఇంపాక్ట్ వేరు. ఆడియన్స్ అలా నచ్చింది కాబట్టి ఇక అలాగే ఉంటే నచ్చుతుందేమో అని. అంటే మనకి టైప్ కాస్ట్ చేస్తారు కదా, ఒక్కసారి మనం పోలీస్ క్యారెక్టర్లో క్లిక్ అయ్యామంటే మనం పోలీస్ డ్రెస్ కుట్టించుకోవాల్సింది, అది చిరిగిపోయేదాకా మనకి వేరే క్యారెక్టర్స్ రావు ఇండస్ట్రీలో. సో ఐ థింక్ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ నిత్య గారు. ఎందుకంటే సో మనకి ఆ పర్సెప్షన్ని, కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసే కథలు రావాలి, డైరెక్టర్స్ నమ్మాలి, అప్పుడే ఆర్టిస్టులకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. మనం చేయాలనుకుంటే చేయలేం, ఏదైనా అవకాశం వస్తే చేయగలం. సో అవకాశం మీకు వైరల్తో ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ అండి. సో ఎలాంటి లవ్ స్టోరీ? ఇట్స్ అ వెరీ అంటే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు, వెరీ కామన్ లవ్ స్టోరీ అందరి లైఫ్లో ఉండేలాగా. అంటే సాంగ్స్ ఉండవా? సినిమాటిక్ లవ్ స్టోరీలో డిఫరెన్స్ అదొక్కటే, సాంగ్స్ అంటే మరి స్విట్జర్లాండ్కి వెళ్ళే బడ్జెట్ లేదు మా దగ్గర. సో సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ అంటే సినిమాటిక్ లవ్ స్టోరీ. ఏ రియల్ లైఫ్ లో ఎవరు పాటలు పాడుకుంటారు? సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మేము పాడుకోము, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, మౌంటేజ్ సాంగ్స్. సార్ మీరు లవ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఎవరు పాటలు పాడతారు? లైఫ్ లో పాడరు కదా.
అది మోర్ ఇంకా మీరు పాడటం ఈజీ, మీరు లవ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఎవడో పాడటం ఇంకా కష్టం, అది ఎవడో చేయడు అసలు. కరెక్ట్. కాకపోతే సెలెక్ట్ చేసుకున్న మీడియంకి తగ్గట్టు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక సినిమాటిక్ కెమెరా పెట్టి తీస్తే ఒకలాగా ఉంటుంది మనం చూపించే స్క్రీన్ ప్లే. అందుకే అడిగాను వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే. మాకు లవ్ స్టోరీస్ అంటే మరో చరిత్ర గుర్తొస్తుంది, లేకపోతే శేఖర్ కమల గారి లవ్ స్టోరీస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అంటే వీళ్ళేదో యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. లవ్ స్టోరీస్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ లవర్స్ అని ఫస్ట్ పరిచయం అయిన ఒక 5-10 మినిట్స్లో మేము నమ్మగలగాలి ఆడియన్స్. నమ్మితే ఇక ఓకే, డెఫినెట్లీ ఆ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఇదే యాక్చువల్లీ రియలిస్టిక్ నా దృష్టిలో. ఒక వీడియో కాల్ లిటరలీ ఆడియన్స్కి కూడా ఎలా అనిపిస్తుంది అంటే చూసేటప్పుడు వీళ్ళ ప్రైవసీని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాం మనం ఇది చూస్తూ అన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఒక ఇద్దరు పర్సన్స్ వీడియో కాల్స్ అంత ప్రైవసీగా మాట్లాడుకుంటారా? ప్రైవసీగా మాట్లాడుకోవడం కాదు, అంటే ఒక పర్సన్ తోటి మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు అని అంటే డెఫినెట్లీ దట్ పర్సన్ ఈస్ వెరీ క్లోజ్ టు యూ అండ్ యూ కెన్ ఆల్వేస్ చాట్. మీరు నాకు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేస్తారు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇప్పుడు మీరు నాకు చేశారనుకోండి ఫోన్, జస్ట్ ఫోన్ కాల్ చేస్తారు, నాకు తెలిసి ఈ పర్సన్ అని వీడియో కాల్ అయితే కొట్టరు కదా నాకు, అట్లా అంటున్నాను నేను మామూలుగా. ఓకే. అండ్ గంటలు వీడియో కాల్స్ హెచ్ఆర్ తోటి అయితే అన్ని గంటలు అయితే మాట్లాడుకోం. ఐటీ వాళ్ళని అడగండి, ఇదే క్వశ్చన్. ఐటీ వాళ్ళు మాట్లాడుకుంటారు, సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. నేను అంటుంది ఏంటంటే అర్థమైందండి, మేము టీచ్ చేస్తాం. అదే సన్నీ అంటే స్పెషల్ లైకింగ్ ఉంది సార్. సో అన్ని ఎలా డిఫెండ్ చేస్తాడు అని అదే అర్థమైంది. సో ఒక ఇద్దరు పర్సన్స్ కూర్చొని వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మోర్ రియలిస్టిక్ అంటే నేను. అంటే మనకి ఇప్పుడు అమరన్ సినిమా చూస్తాం, అమరన్ సినిమాలో ఒక వీడియో కాల్ ఉంటుంది. సో ఎంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారంటే మనం అంటే వాళ్ళు కలిసి నిద్రపోతున్నట్టు ఫీల్ క్రియేట్ చేశారు నువ్వు వీడియో కాల్ ఆన్ చేసి. దట్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ టెక్నాలజీ. కానీ మీ కథలో చాలా మిక్చర్ కనిపిస్తుంది, బోత్ ఆఫ్ అస్ కనిపిస్తుంది. అమరన్లో ఆ సీన్ చూసినప్పుడు కాంటెంపరీ మేకింగ్ అంటే ఇది కదా. సో ఒక వీడియో కాల్ ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది అమరన్లో వీడియో కాల్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు కదా. వాళ్ళ రిలేషన్స్లో ఉన్న ఆ వ్యాక్యూమ్ని తగ్గించడానికి, క్లియర్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం. సో పాపం అలాగే స్టార్ట్ అయి ఉంటారు అందరూ, బట్ అది ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. అంతేనా సన్నీ? అంతే అంతే అంతే. సో ఏంటి, ఎవరైనా ఈ కథ చేస్తున్నప్పుడు, ఈ కథలో వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ స్టోరీస్ ఏమైనా కనిపించినాయి ఇందులో? నీ స్టోరీస్ అని అనలేదు నేను ఇరికిచ్చాను. లేదు, నా స్టోరీ కనిపించలేదు, ఎవరి స్టోరీ కనిపించలేదు. బట్ అంటే నాకు తెలిసిన వాళ్ళది అన్నట్లు కూడా ఏం లేదు, కొత్తగా ఉంది. నేను అదే చెప్పా కదా, అంటే చాలా దిస్ ఇస్ హ్యాపెనింగ్ కదా అనిపిస్తుంది. అంటే ఇది నాకు చదువుతున్నంతసేపు కూడా ఇది నాకు ఎలా హెల్ప్ అవుతుంది, నా కెరియర్కి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఈ రకంగా కూడా నేను చూడలేదు. అది నాకు చదువుతున్నప్పుడు ఒకటే అనిపించింది, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది ఎవరికో ఏదో ఆన్సర్ ఇస్తుందనో ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది కాదు, బట్ డెఫినెట్లీ మీరు అన్నట్లు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఐ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అనేది నాకు. సినిమాకున్న వన్ ఆఫ్ ద పర్పస్ అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం, నాలెడ్జ్ ఇవ్వటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఈ మూడు సర్వ్ అవుతుంటాయి మనకి చాలా విషయాలు. అంటే మనం ఇప్పుడు చావా సినిమా చూసాం అనుకోండి, ఆ చరిత్ర మొత్తం మనకు 2.5 అవర్స్లో చాలా బాగా ఇంపాక్ట్ఫుల్గా మన మనసులోకి వెళ్ళిపోయింది. మేబీ ఒక 10 బుక్స్ చదివినా రాని ఇంపాక్ట్ ఒక చావా చూస్తే వస్తుంది. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సినిమాలు చూస్తుంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి, లైక్ వైరల్ ప్రపంచం లాంటివి. ఇలా ఎంతవరకు ఉండాలో అని ఒక చిన్న గైడ్ లైన్స్ని గీస్తాయి. సో ఆ ప్రయత్నం ఏమైనా మీరు చేసింది? అది కరెక్ట్. ఇప్పుడున్న కంటెంపరీ టైంని మేము రికార్డ్ చేసాము. ఒక వార్నింగ్ లాగా అండి ఇది, ఎంతవరకు ఉండాలి అని యూత్కి తెలుస్తుంది, ఏమేమి జరుగుతుందని పేరెంట్స్కి తెలుస్తుంది. మీరు ఎంతవరకు చూపించారు? మేము టీవీలో కూడా ఇది ఇప్పుడు టీవీలో ఇప్పుడు మూవీని టెలికాస్ట్ చేస్తే మీకు ఒక్క కట్టు కూడా పడదు. ఓకే, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సెన్సార్ ఏమిచ్చింది? సెన్సార్ ఏ ఇచ్చింది, బూతుల కోసం ఇచ్చింది, బూతులు ఎక్కువనే ఇచ్చింది, కానీ స్కిన్ షో లాంటిది ఏం లేదు. ఎందుకు ఏదైనా మ్యూట్ వాడాల్సింది? చక్కగా యూబై అంటే అందరు చూసేవాళ్ళు. యూబై అయితే అందరు చూసేవాళ్ళు. 18కి తక్కువ 16 నుంచి చూడొచ్చని. ఎమోషన్ డ్రాప్ అవుతుంది అని అనిపించింది. ఎమోషన్ ఇప్పుడు ఏ ఒక్కటి చేసినా కూడా ఎమోషన్ డ్రాప్ అయిపోతుంది. మనం చెప్దాం అనుకున్నది ఆ 18 పై నుంచి చూసినా పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ చూసి అందరూ మేబీ యూత్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది అనుకుంటారు. నా ఒపీనియన్లో అయితే పేరెంట్స్ చూస్తే వాళ్ళు ఏం జరుగుతుంది ఇలా పిల్లల లైఫ్లో ఏం జరుగుతుంది, ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది అనేది నా ఒపీనియన్.
అందరు చూడాల్సిన సినిమా. 18 అండ్ అబోవ్ అందరు చూడాల్సిన సినిమా. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయి? సో ఇప్పుడు అమరన్ మూవీలో ఆ సీన్ గురించి మీరు చెప్పారు. ఆ సీన్ మీకు ఎఫెక్ట్ ఇచ్చింది. అవును. అది ఆ ఒక్క సీన్ తీసి ఓటీటీలో వేయాలని అయితే మనం మాట్లాడుకోం. అలానే మా సినిమా అంతా మీకు వచ్చిన మేము కూర్చున్న ఒక 5 నిమిషాలు అనిపించచ్చేమో ఏదో ఓటీటీలో చూడొచ్చేమో అని, కానీ మీరు సినిమా అంతా చూస్తే మాత్రం యూ విల్ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫిలిం. ఇంకోటి ఏంటంటే నేను ఈ కెమెరా ఈ డెస్క్టాప్ ఫిలిం స్క్రీన్ లైఫ్ మూవీ అనేది నేను యూఎస్లో సర్చింగ్ అని ఒక మూవీ చూసాను. నేను థియేటర్లోనే చూసాను. నేను థియేటర్లో చూసాను. ఇంకోటి అన్ఫ్రెండెడ్ అని ఒక మూవీ, అది కూడా నేను థియేటర్లోనే చూసాను. ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది. మా మూవీ చూస్తే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. అవును. సినిమా మేకింగ్ మీద ఒక మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. డైరెక్టర్ కన్విన్స్ చేసే విధానం సో ఎంత ఎంగేజింగ్గా ఉంటుందో సర్చింగ్ ప్రూవ్ చేసింది. సో మనకేంటంటే మీరు చెప్పినట్టు మీ మేకింగ్లో కూడా చాలా రియలిస్టిక్ అప్రోచ్ కనిపిస్తుంది. సో సినిమాటిక్గా ఉంటాయి కొన్ని. మనకి శేఖర్ కమ్ల గారు, బాపు గారి సినిమాలు చూస్తున్నప్పుడు ఏదో ఒక ఇంట్లోకి తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో ఒక కాలనీలో వాళ్ళతో పాటు మనం ఉన్నట్టు అనిపిస్తుంది శేఖర్ కమ్ల గారి మూవీస్ చూస్తుంటే. కానీ అవి పట్టుకోవటమే కష్టం. సినిమాటిక్గా సినిమాని తీయటం చాలా ఈజీ అంటారు చాలామంది. సో మీరు సెకండ్ వేలో ఉన్నట్టున్నారు. ఇంకా కమల గారు ఇంకా మన గౌతమ్ మేనన్ గారి మూవీస్లో ఏదైతే రొమాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అది తప్పకుండా వాళ్ళ మూవీలు చూస్తూ మేము పెరిగాం కాబట్టి ఈ మూవీలో తప్పకుండా ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు కనిపిస్తుంది 100%. అదైతే ఉంటుంది. ఈ లవ్ స్టోరీస్కి చాలా అంటే ఇప్పుడున్న లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కు ఉండే లవ్ అనే ఒక పోర్షన్ ఒకటి ఉంటుంది లైఫ్లో ఎవ్రీబడీకి. వాళ్ళంతా కూడా వాళ్ళ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి ఫోన్లు తీసి పక్కన పడేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి, రాయటం తెలియదు, మాట్లాడటం ఈ కోడ్స్ ఇవన్నీ గూగుల్ సపోర్టే తప్ప. సో నిజంగా వాళ్ళు ఐడియల్ అయిపోతారు కదా. ఉండొచ్చు, నిజమే. సో ఈ లవ్ స్టోరీ అంటే అదితి లవ్ స్టోరీ చాలా మంచిగా అనిపిస్తుంది తన క్యారెక్టరైజేషన్స్ కానీ విన్నంత వరకు. కానీ స్వప్న రవి వాళ్ళ కథ వచ్చేసి వీళ్ళది కొంచెం కొత్త లవ్ కాబట్టి వాళ్ళది ఆ పోయిటిక్నెస్ ఉంటుంది ప్రవీణ్ క్యారెక్టర్లో. ఆల్రెడీ దాటేసారు కాబట్టి చిరాకులు తిట్టుకోవడం వాళ్ళది అది ఎక్కువ ఉంటుంది. అర్థమైంది, చిరాకులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ. ఓకే అండి. అంటే మీతో మాట్లాడిన తర్వాత వైరల్ ప్రపంచం అనేది ఇప్పుడున్న యూత్కి చాలా రిలేటబుల్ మూవీలా అనిపిస్తుంది. సో చాలా ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో మీ వైరల్ ప్రపంచం అంతా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you.